టైఫూన్ యాగి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఉత్తర వియత్నాంలో నిత్యం రద్దీగా ఉండే ఓ బ్రిడ్జ్ ఆ తుఫాన్ దాటికి కూలిపోయింది. ఉత్తర ప్రావిన్స్ ఫ్యూతూలోని ఎరుపు నదిపై ఉన్న 30 ఏళ్ల నాటి వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో బ్రిడ్జ్ మీదుగా రాకపోకలు సాగిస్తున్న వాహనాలు ఆ నీటిలో కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో 10 మందికి పైగా గల్లంతైనట్లు వియత్నాం మీడియా వెల్లడించింది. ఈ బ్రిడ్జిను ఫాంగ్ చావు బ్రిడ్జ్ గా పిలుస్తారు. దాదాపు 375 మీటర్ల పొడవు ఉన్న బ్రిడ్జిలో కొంత భాగం అలాగే ఉంది. నదిలోకి బ్రిడ్జ్ కూలుతున్న దృశ్యాలు, ఓ వాహనం అందులో పడిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. Đi đến công việc từ mạnh là chúng mạnh quá mình lùi đi không có việc từ mạnh là chúng